వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9 నేను సుధా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రపతి భవన్లో బండి హవా, సంజయ్ పేరు పిలవగానే మిన్నంటిన నినాదాలు. ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోడీ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక మూడోసారి ప్రధాని అయిన మోడీ తొలి సంతకం దేనిపై చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోడీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు. घटक दल टीडीपी के नेता और नवनिर्वाचित मुख्यमंत्री हैं आंध्र प्रदेश के, to cooperate with each other on various subjects, which have been identified as areas such as the PM Awas Yojana and Har Ghar Jal, among many of the other 100% saturation schemes. सबको जोड़ा है और इस समय पर्दे पर पवन कल्याण, जिनके लिए प्रधानमंत्री ने अभी कहा था कि ये हवा का झोंका नहीं बल्कि तूफान, श्री ओम बिरला और साथ में उनकी पत्नी डॉक्टर अमिता बिरला. So I was talking about కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాంధ్ర బీసీ యువనేతకు చంద్రబాబు అత్యున్నత స్థానం కల్పించారు. శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. శ్రీ ప్రహ్లాద్ జోషి. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties
as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. Professor కుప్పం మండల వసనాడు గొల్లపల్లి గ్రామాల సమీపంలో రావి చెట్టు వేప చెట్టు కింద నాగర విగ్రహాలు ప్రతిష్ఠించి 40 సంవత్సరాలుగా గ్రామస్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేయడంపై సోమవారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేశారా లేక కక్షపూరితంగా ధ్వంసం చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ముందుకు పోండి సార్. ఇప్పుడు దీనికి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు కోరుతున్నారు. మీరు చెప్పండి సార్, చెప్పండి, 4 మాటలు చెప్పండి. చాలా రోజుల నుంచి మొన్న సత్య కదా సత్యనారాయణ వాళ్ళు ప్రతిష్ట అవుతున్నారు. సంవత్సరానికి 6 నెలలకు ఒకప్పుడే ఒకసారి వచ్చి పూజలు చేస్తారు. బాగానే ఉంది, మంచి వాతావరణం ఇక్కడ. అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగల జ్యోతి అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంత అక్రమం చేసినారంటే ఇంక దీనిపైన ఇంక వేరే ఏముందని అర్థం కాదు. ఇప్పుడు దేవుడి విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది. దాని పట్ల ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముందంటారు? విగ్రహాలతో పారేసినారు. కింద ఏమైనా ఉండి తీసేదానికి ఏమైనా ఆస్కారం ఉండి అంటే ఆ నిధి రూపంలో ఏమైనా తెలుసుకొని దాన్ని అలా తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఓన్లీ విగ్రహాలు మాత్రమే తీసినారు. దాంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోలేదు. సో దాన్ని అలా కూడా మనం అనుకోవడానికి లేదు కదా. ఓన్లీ విగ్రహాలను ధ్వంసం చేసినారు తప్ప ఎలాంటి చర్యలు అక్కడ లేదు. వాళ్ళు చేయడానికి దాన్ని తవ్వలేదు. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తున్నారు. గ్రామం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ని కంప్లైంట్ చేయాలి సార్. ఇంకా దీనిపైన ఇటువంటి చర్యలు ఎక్కడ జరగకుండా, ఏ దేవస్థానంలో చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ని గ్రామస్తులందరూ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. మైక్ ఒకరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి పెట్టండి. అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మాది వసనాడు గ్రామం. ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది. ఇక్కడ వసనాడు గొల్లపల్లి 2 ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం. నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎందుకు చేశారు, ఏం చేశారు అని అయితే ఇంకా అర్థమవడం లేదు. చాలా నాశనం చేసి పారేశారు. దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చేయబోతున్నాం.
అంటే ఇప్పుడు ఎన్నడూ మీకు పాత కక్షలుగా పరంగా కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు. మా కక్షలు అయితే ఏం లేవు, రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు. మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు అటాచ్మెంట్లో ఉంటుంది? మాది వసనాడు, చిన్న వసనాడు ఒకటి, ఇది నడుమూరుకు సంబంధించింది. అయినా మాకు ఎలాంటి ఒకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటా ఉన్నాం, చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం. రాగి చెట్టు, వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్, చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడు జరగలేదు. మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలిసి? 30 సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా గుడి. అంటే పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం. అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది వరకు అయితే మామూలుగా ఉండేది చెట్ల కింద. ఇప్పుడు మేము ఇది కట్టుకున్నాము, మామూలుగా పూజలు చేసుకుంటా ఉన్నాము. కానీ ఎప్పుడు ఇలాగ లేదు. మరి ఈసారి ఇలా జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అదే అల్లరి మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము. ఇంకా దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ చేయాల్సి ఉంటుంది. తిరుమలలో బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర సోమవారం 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అలాగే వెంకటేశ్వర్ల స్వామిని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రజాసేవ చేయాలని కోరారు. నందమూరి బాలకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని తెలిపారు. ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని ఆ శ్రీవారిని కోరుకుంటున్నారని, ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగ లాంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేడం అంత పక్క నా చేతిలో అక్కడే కంపెనీ కాడబెట్టి గంపలో వేసుకుంటా వెనకాల పో ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది మేము తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకు మంచి భవిష్యత్తు అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయనకు నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే
పెళ్లకూరు మండలం చిల్లకూరు టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చడంతో నిప్పుల రవ్వలు చెలరేగి 3 సంవత్సరాల చిన్నపాప చనిపోయే పరిస్థితి. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న వైఎస్ఆర్సీపీ నేతలు. అసలు దీనితో సంబంధమే లేని డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్ట్. అక్రమ అరెస్టును నిరసిస్తూ సత్యనారాయణ రెడ్డికి మద్దతు తెలుపుతున్న గ్రామస్తులు. అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ బ్రిడ్జి మీద ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది. పాప 3 సంవత్సరాల పాప. ఆ రోజు ఆడుండే కానిస్టేబుల్స్ తరుముకున్నారు వాళ్ళని. తిరిగి ఆ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా 307 కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసరవీల్ రంగుల మాదిరా ఒక్క రోజు కాల ఇదే మారి మేము 5 సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా? 307 కేసులు ఎన్ని ఉండాలా? మర్డర్ కేసులు ఎన్ని ఉండాలా? ఈ స్టేషన్లో 307 కేసు ఒక్కటి ఉందా? 5 సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దుష్ట శక్తులు, కొన్ని పోలీసు వ్యవస్థలో కొన్ని క్షుద్ర శక్తులు దీని ప్రభావంతో తప్పుడు కేసు బనాయించి జైలు పోతున్నా. గత రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు. అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ లో వైసీపీ కార్యకర్త బాషా టైలరింగ్ దుకాణంపై దాడి. 2 టైలరింగ్ దుకాణాలను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు. వేల్పుల విజయబాబు దుకాణంలోని టైలరింగ్ మిషన్లు, ఎల్ఈడి టీవీ, ఫర్నిచర్ ధ్వంసం. దానిలు మీరు అక్కడే ఉండండి. మీరు ఇదే కదా షాప్ మీదే కదా, మీరు అక్కడ ఉండాలి. టీవీ పగలు మొత్తం పోయింది. మొత్తం ధ్వంసం చేశారు షాపుని, టీవీ లోపల మొత్తం. బయటపడుతున్న టీడీపీ జనసేన నిజ స్వరూపాలు. ప్రజల ఓట్ల కోసం మాత్రమే కూటమి అని నాటకమాడిన టీడీపీ జనసేన. ఇరు పార్టీల ఆధిపత్య పోరుతో బగ్గుమంటున్న పిఠాపురం తాటిపర్తిలో ఆలయ బాధ్యతల కోసం జనసేన టీడీపీ వర్గాల ఘర్షణ. పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారంటూ టీడీపీ నేతల ఆవేదన. ఎవరే
గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈవేళ జనసేనలో కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం, ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అది గ్రామ కమిటీ అందరినీ జరిగిన తర్వాత అందరూ వాళ్ళలో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం. మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి 100కి 150% కూడా రాష్ట్ర కేబినెట్ లో చేరేందుకు తాను ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీ అభివృద్ధి మాకు ముఖ్యమని, చాలా కాలం తర్వాత టీడీపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్రంతో పొత్తు మాకు ముఖ్యం, మాకు బలమైన బంధం ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చర్చల తర్వాతే తీసుకుంటాం. రిజర్వేషన్ల విషయంలో మా ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు కింజారపు రామ్మోహన్ నాయుడు. अभी जो चुनाव हुए तो एनडीए की जीत आंध्रा में हुई है और देश में भी हुई है, तो केंद्र नरेंद्र मोदी के सहायता से आंध्रा को आगे बढ़ाना चाहते हैं। अभी वैसे कोई डिमांड नहीं। हमारे रिलेशन इतना अच्छा मजबूत है अभी कि आपस में कोई प्रॉब्लम नहीं है, कोई टेंशन नहीं है। आपस में इतनी अच्छी तरह से डिस्कशन होने के बाद ही हम निर्णय लेके आगे बढ़ रहे हैं, उसी तरह से चलेगा। बहुत खुश है क्योंकि ये बहुत दिन बाद हमें टीडीपी में केंद्र मंत्री फिर से बनने का एक मौका मिला है और उसके आगे केंद्र जिस तरह से सपोर्ट करना चाहती है आंध्र प्रदेश को, उसमें भी बिना कोई रुकावट के साथ पूरी तरह से उनका मदद हमें मिल रहा है, तो बहुत खुश है। चंद्रबाबू का बड़ा रोल है इसमें? यस, जरूर है कि आज ही नहीं, पहले भी आप देखिए केंद्र सरकार में कभी पहले भी गठबंधन जब हुए थे उसमें भी उनका बहुत बड़ा रोल था, आज भी होने वाला है और वो केंद्र हमारे नरेंद्र मोदी के नेतृत्व में हम आगे बढ़ेंगे। आरक्षण भी बड़ा मुद्दा बन गया था, क्या उस पे आप लोग अभी उस पे कोई चेंज नहीं होगा। हम उसके आरक्षण का संरक्षण करेंगे। రాష్ట్రపతి భవన్ లో బండి హవా. సంజయ్ పేరు పిలవగానే మిన్నంటిన నినాదాలు, జై బండి బండి అంటూ చప్పట్లు, నినాదాలతో ఊగిపోయిన రాష్ట్రపతి భవన్. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారి జోష్ను చూసి మోదీ ఫిదా. బండి సంజయ్ను తట్టి అభినందించిన ప్రధాని. హిందీ భాషలో మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్. విదేశీ ప్రతినిధులు, అతిరథ మహారథులు హాజరైన కార్యక్రమంలో బండి పేరు మారుమ్రోగడంపై సర్వత్రా చర్చ. निष्ठा रखूंगा, मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक
और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संशोधित या प्रकट नहीं करूंगा। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.